వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఆర్ కేక్స్ అండ్ లాగ్స్. ఈరోజు వీడియోలో వెనీలా బేస్ ఎలా రెడీ చేసుకోవాలో వీడియోలో చూసేద్దాం అండి. హాఫ్ కప్ మైదా కరెక్ట్గా తీసుకోండి. హాఫ్ కప్ అంటే హాఫ్ కప్ ఉండాలి, ఎక్కువ తక్కువలు ఉండకూడదు. మళ్ళీ మెజరింగ్లోని ప్రాబ్లం వస్తుంది. ఇది బేకింగ్ పౌడరు హాఫ్ టీ స్పూన్ తీసుకోవాలి. హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్. ఇది బేకింగ్ సోడా పావు టీ స్పూన్. ఇంగ్రీడియంట్స్ అండి, ఇవి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు వెట్ ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. షుగర్ పౌడరు హాఫ్ కప్ తీసుకోవాలి. మైదా హాఫ్ కప్ తీసుకున్నాం కదా, షుగర్ పౌడర్ కూడా ఈక్వల్గా తీసుకోవాలి. చూడండి, ఎగ్స్ 2, కూడదండి. ఒకవేళ ఫ్రిడ్జ్లో ఉన్నట్టుగా అయితే తీసి ఒక హాఫ్ అన్ అవర్ బయట పెట్టుకోండి. ఇప్పుడు బీట్ చేసుకుందాం. ఎగ్స్ 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. 2 టేబుల్ స్పూన్స్, టీ స్పూన్స్ కాదండి, టేబుల్ స్పూన్స్. 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్. ఇది వెనీలా ఎసెన్స్ అండి, హాఫ్ టీ స్పూన్ వెనీలా ఎసెన్స్. ఇది పైనాపిల్ ఎసెన్స్ అండి, హాఫ్ టీ స్పూన్ పైనాపిల్ ఎసెన్స్. ఈ రెండు మిక్స్ చేసుకొని వేసుకుంటే పైనాపిల్ ఫ్లేవర్ వల్ల స్పాంజు మంచి స్మెల్ వస్తుందండి. మళ్ళీ బీట్ చేసుకోవాలండి బాగా. ఈ ఎగ్స్ ఫ్లఫీగా వచ్చేంత వరకు బీట్ చేసుకోవాలి. ఎగ్స్ బీట్ అయిపోయండి. ఇప్పుడు మనం డ్రై ఇంగ్రీడియంట్స్ మిక్స్ చేసుకుందాం. కొంచెం కొంచెం వేసుకోవాలండి. ఇవి మొత్తం అంతా ఒకేసారి వేసుకోకూడదు. కొంచెం కొంచెం వేసుకొని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోని మిక్స్ చేసుకోవాలి. జస్ట్ తినండి, దీన్ని ఆయిల్తో బాగా గ్రీస్ చేసుకోవాలి. ఇప్పుడు గ్రీస్ చేసుకున్న దాంట్లోకి ఈ బ్యాటర్నంతా వేసుకోండి. ఇది హాఫ్ కేజీ కేక్కి వెనీలా బేస్ అండి. బేస్ రెడీ అయ్యేసరికి మనకి పావు కేజీ వస్తుంది. క్రీమ్ అంతా ఫిల్ చేస్తాం కదా, అప్పుడు హాఫ్ కేజీ అవుతుంది. ట్యాప్ చేసుకోండి. ప్రీహీట్ పెట్టుకోవాలండి. కుక్కర్లోని స్టాండ్ పెట్టుకొని 10 మినిట్స్ ప్రీహీట్ పెట్టుకోండి. నేను ఆల్రెడీ 10 మినిట్స్ ప్రీహీట్ పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో పెట్టుకోండి. బాగా ట్యాప్ చేసుకొని పెట్టుకోండి, ఎయిర్ బబుల్స్ అవి ఏమీ రాకుండా. వేసి ఒక 25 మినిట్స్ బేక్ అవనివ్వండి. ఓకే అండి, కేక్ అయితే రెడీ అయిపోయింది. మనం ఈ స్టిక్తోని ఒకసారి చెక్ చేసుకుందాం. దీనికి ఏమీ అంటుకోకుండా వచ్చేసింది, బాగానే అయిపోయింది. ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసుకొని కేక్ని బయటికి తీసుకుందాం. తర్వాత ఒక క్లాత్ అనేది దీని మీద వేసి కొంచెం చల్లారే వరకు ఉంచుకోండి. ఓకే అండి, అయిపోయింది. కేక్ చల్లగా అయిపోయింది. మనం ఇప్పుడు ఒకసారి నైఫ్తోని చుట్టూ కూడాని ఇలా అనుకున్నాం అనుకోండి, కేక్ డీమోల్డ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. చూసారా ఎంత ఫ్లఫీగా, ఎంత బాగా వచ్చిందో స్పాంజ్. సరే ఎంత పర్ఫెక్ట్గా స్పాంజ్ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో, ఎంత స్మూత్గా ఉందో చూసారా. ఆప్షన్లో ఇంగ్రీడియంట్స్ లిస్ట్ పెడతాను, చెక్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.